ఒక బౌల్లోకి ఒక గ్లాసు నిండుగా బియ్యం పిండిని తీసుకోండి. ఒక గ్లాసు బియ్యం పిండికి 4 గ్లాసుల నీళ్ళని తీసుకోవాలి. ఇప్పుడు మరొక బౌల్ తీసుకొని దాంట్లోకి కొలత ప్రకారము 4 గ్లాసుల నీళ్ళని పోసుకోండి. ఒక గ్లాసు బియ్యం పిండికి 4 గ్లాసుల నీళ్ళని తీసుకొని ఇదే నీళ్ళ నుంచి కొన్ని నీళ్ళను బియ్యం పిండిలో వేసుకుంటూ దోశ బ్యాటర్ కన్నా ఇంకా జారుడు పిండిగా ప్రిపేర్ చేసుకోవాలి. ముందుగానే 4 గ్లాసుల నీళ్ళని కొలుచుకోవాలి. దాంట్లో నుంచి కొన్ని వాటర్ని తీసుకుంటూ ఇలా బ్యాటర్ని ప్రిపేర్ చేయాలి. ఇలా పిండిని కలపగా మిగిలిన నీళ్ళు ఉన్నాయి కదా, ఆ నీళ్ళ బౌల్ను తీసుకెళ్ళి స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన పెట్టుకోండి. ఇప్పుడు ఈ నీళ్లు మరిగేటప్పుడు దీంట్లోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఇక్కడ జస్ట్ 1 టీ స్పూన్ మాత్రమే వేయండి. ఒక గ్లాస్ పిండికి 1 టీ స్పూన్ సాల్ట్ కరెక్ట్గా సరిపోతుంది. నీళ్లు మరిగి సాల్ట్ వేసిన తర్వాత కలుపుకుంటూ ఆ బియ్యం పిండి బ్యాటర్ని ఇందులో పోసుకోవాలి. ఇప్పుడు మంటని సిమ్లో పెట్టుకొని కలుపుతూ సుమారుగా 8 నుంచి 10 నిమిషాల పాటు ఉడికించాలి. పిండిని ఫాస్ట్గా కలపకపోతే ఉండలు కట్టే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఈవెన్గా కలుపుతూనే ఉండండి. ఇలా ఒక 8-10 నిమిషాల తర్వాత పిండి ఇలా గట్టిగా అవుతుంది. చూడండి, మనము స్పూన్తో పడేస్తే కూడా పడకుండా అలాగే ఉండాలి. అలా అయితే పిండి కరెక్ట్గా ఉడికి పిండి ఇలా దగ్గరికి వచ్చినప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయండి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత 1 టీ స్పూన్ వాము వేసి కలిపేయండి. ముందుగానే వాము వేస్తే వడియాలు నల్లగా వస్తాయి. పూర్తిగా ఉడికిన తర్వాతనే వాము వేసి కలిపేయండి. ఈ ఉడికించిన పిండి పూర్తిగా చల్లారిన తర్వాతనే జంతికల మిషన్లో స్టార్ షేప్ ఉన్న బిళ్ళను పెట్టేసుకొని పిండిని పెట్టేసుకోండి. ఇలా బంగ్లా పైన ఎండలో పాలిథిన్ పేపర్ని వేసుకొని మురుకులాగా వత్తేసుకోవాలి. ఇలా పాలిథిన్ పేపర్ పైన అయినా వేయచ్చు, కాటన్ క్లాత్ పైన కూడా ఈజీగా పెట్టేసుకోవచ్చు. చూడండి, సాయంత్రం కల్లా చక్కగా ఆరిపోతాయి. అయినా సరే 2-3 రోజుల పాటు ఎండలో ఎండబెట్టుకోవాలి. అలా అయితేనే సంవత్సరం పాటు నిల్వ ఉంటాయి. వీటిని డీప్ ఫ్రై చేయడం కోసం స్టవ్ ఆన్ చేసి బాణీలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ మాత్రం హై ఫ్లేమ్లో చాలా వేడెక్కిన తర్వాతనే వడియాలను డీప్ ఫ్రై చేయాలి. అలా అయితేనే చక్కగా పొంగుతాయి. అన్నట్టు ఇందులో మనము వంట సోడా, పాపడ్కార అలాంటివి ఏమీ వేయకుండా కూడా వడియాలు ఎంత చక్కగా పొంగుతున్నాయో మీకు అర్థమవుతుంది కదా. తప్పకుండా ఈ సమ్మర్లో ట్రై చేయండి. చాలా ఈజీగా పెట్టేసుకోవచ్చు. 1 ఇయర్ పాటు స్టోర్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మరి నేను చూపించిన ఈ రెసిపీ నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.